చెల్లెలు కాలేజ్కి వెళ్ళండి. అన్నా ఎవరిని అడిగినా వాడి గురించి తెలియదు అంటున్నా. హలో చెప్పరా చిన్న. ఆ పండగాడు వాడి మనుషులు సెట్ దగ్గరికి వచ్చి నీ గురించి అందరినీ అడుగుతున్నారన్నా. రేయ్ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా? నేను రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాను, అర్జెంట్గా వచ్చాయి. హలో హలో ఎక్కడ్రా వాడు? సెల్లివో. చంపేస్తాను. ఆ అశోక్ గడు ఎక్కడ్రా? చెప్పు. మాట్లాడకుండా కూర్చున్నావేంట్రా? ఏం కావాలరా చిన్న? నీకు డబ్బులు కావాలా? బావర్చి బిర్యానీ తింటావా? రామోజీ ఫిలిం సిటీ చూపిస్తా. చెప్పునానా? క్రికెట్ అంటే ఇష్టం అంట కదరా, సచిన్ బట్టి దుప్పుకొచ్చిస్తారా? చెప్పురా నాన్న, చెప్పు. చెప్పురా వాడెక్కడో చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పకపోతే చంపుతావా? చంపు. ఎలా చంపుతావు? రాజాన్న చంపవే అలా పొడిచి పొడిచి చంపుతావా? ఇప్పుడే నా పీక నొక్కావే అలా నొక్కి చంపుతావా? తుపాకీతో కాల్చి చంపుతావా? ఒక్క రాజాన్నని చంపినందుకే అశోక్ అన్న మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగెట్టించినట్టు పరిగెట్టిస్తున్నాడు. నన్ను చంపితే ఊరుకుంటాడా? మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. ఏయ్! నిన్ను చంపకుండా వదలడరా అన్నా. అన్నా అన్నా ఇక్కడే అన్నా. నా కొడుకు చంపాడన్నా. ఇక్కడే అన్నా. ఇక్కడే 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 ఇక్కడే. అశోక్ తప్పు చేశానురా, తప్పు చేశాను. ఆ రోజు నువ్వు వాణ్ణి చంపేస్తానన్నప్పుడు నీ పొలిటికల్ కెరియర్ కోసం ఆ అమ్మాయి కోసం వద్దన్నానురా. వద్దురా, మనకి పాలిటిక్స్ వద్దు, ఆ అమ్మాయి వద్దు. వాడి ప్రాణం కావాలి. ఏమైనా సరే వాడు బతకూడదు. వాడి చావు నేను చూడాలి. రే, నీలో నేను పాత కేకేని చూడాలిరా, పాత కేకేని చూడాలి. వైజాగ్ నుంచి సత్య ఫోన్ అన్న, వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉందంట. అన్న
మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. అడ్రస్ కూడా దొరికింది. రేపు వాడి చెల్లెలి పెళ్లి. ఖచ్చితంగా అశోక్ గారి పెళ్లికి వస్తాడు. ఇది తండ్రి కొడుకుల డ్రామారా. ఎక్కడ్రా నీ కొడుకు? ఢిల్లీలో ఉన్నాడు, ఇంకా రాలేదు. నీకు ఆ రోజే చెప్పాను వాడు ఢిల్లీ నుంచి తిరిగి రాకూడదని. వాడిని హైదరాబాద్కి రప్పించి ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కుంటే నాకు దొరకవనుకున్నావరా? అసలు ఏం జరిగింది? వాడు నా తమ్ముడిని నరికేశాడు. నాకేం తక్కకుండా చేశాడు. నాకేమొద్దు. నాకు వాడు ప్రాణం కావాలి. వద్దు, ఏం చేయొద్దు. ముహూర్తం ఎన్నింటికి? 12ంటికి. అది నీ కూతురు పెళ్లి ముహూర్తం కాదు, వాడి చావు ముహూర్తం. వాడిని తీసుకొచ్చి నీ చేతులతో నాకు అప్పగించి నీ కూతురు తీసుకెళ్ళి. నేను ఇక్కడే ఉంటా. కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసుకో. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల లోపల నీ కొడుకు నా దగ్గరికి తీసుకురాలేదో